కానీ ఈ క్రెడ్ అప్లికేషన్లో ఫామ్ ఈ కాంపోనెంట్లోనే ఉంది, టేబుల్ ఈ కాంపోనెంట్లో ఉంది, ఎడిట్ చేయడం ఈ కాంపోనెంట్లోనే చేసాము, డిలీట్ చేయడం ఈ కాంపోనెంట్లోనే చేసాము. రియాక్ట్ జేఎస్ సంబంధించినంత వరకు అది కాంపోనెంట్ బేస్డ్ లైబ్రరీ అని మాట్లాడుకున్నాం. అంటే ఇంత పెద్ద అప్లికేషన్ ఒక కాంపోనెంట్లో ఉండదు రియల్ టైమ్ సినారియోలో. ఇది వేరే కాంపోనెంట్ అయి ఉంటుంది, ఇది వేరే కాంపోనెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా 3 రకాలైన కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎలా అంటే అది సో మొదటి సినారియో ఇప్పుడు మనం చేసింది. ఇది మెయిన్ కాంపోనెంట్. దీని లోపల ఇది మొత్తం ప్రాజెక్ట్ అని అనుకుంటే ఇది కాంపోనెంట్ ఏ, ఇది కాంపోనెంట్ బి. సో ఇప్పుడు మెయిన్ కాంపోనెంట్లో మనం డిక్లేర్ చేసుకునేటటువంటి డేటా అంతా ఇది మెయిన్ కాంపోనెంట్ ప్రస్తుతం మనం చేసింది. దీంట్లో నుంచి మన హెచ్టిఎంఎల్ ఫామ్ని దీన్ని వేరే కాంపోనెంట్ చేసేస్తాను, దీన్ని వేరే కాంపోనెంట్ చేస్తాను. అంటే ఫామ్ కాంపోనెంట్ సెపరేట్గా, టేబుల్ కాంపోనెంట్ సెపరేట్గా. అంటే ఇవి రెండు 2 సిబ్లింగ్స్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్కి డేటా పంపించాలంటే దీని నుంచి దీనికి పంపించి దీని నుంచి దీనికి తేవాలి తప్ప డైరెక్ట్గా పంపించడానికి కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేషన్. ఓకే, సో దీని నుంచి దీనికి పంపాలి ఫస్ట్, మళ్ళీ దీనికి పంపాలి. అర్థమైందా? ఇప్పుడు జనరల్గా అప్లికేషన్ మనం నేర్చుకుంటుంది. ఒకవేళ అది విడివిడి కాంపోనెంట్లుగా ఉంటే పరిస్థితి ఏంటి? కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేషన్. సెపరేట్ కాంపోనెంట్లు అయితే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకొని కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి పేరెంట్కి పంపించి పేరెంట్ నుంచి మళ్ళీ చైల్డ్కి పంపిస్తాం. ఈ నుంచి పేరెంట్కి పంపించి పేరెంట్ నుంచి చైల్డ్కి పంపిస్తాం. ఈ అప్రోచ్ మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్ మీ క్రియేట్ ఏ కాంపోనెంట్ కాల్డ్ పేరెంట్, లేదా మెయిన్లోనే చేస్తాను నేను. ఓకే, పేరెంట్ కాంపోనెంట్ డాట్ జేఎస్ఎక్స్. సో యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి మెయిన్ బదులుగా కాంపోనెంట్ క్రియేట్ చేయలేదా నేను? ఓకే, సో ఇప్పుడు నేను మెయిన్ కాంపోనెంట్లో బయట వచ్చేసినాను. నేను ఈ కాంపోనెంట్ లోపల ఇక్కడే నేను ఫామ్ కాంపోనెంట్ డాట్ జేఎస్ఎక్స్ RAFC టేబుల్ కాంపోనెంట్ డాట్ జేఎస్ఎక్స్. సో ఫస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను మెయిన్ కాంపోనెంట్ అని, తర్వాత ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను టేబుల్ కాంపోనెంట్ అనేసి.
సో గో టు మెయిన్ కాంపోనెంట్, సారీ పేరెంట్ కాంపోనెంట్ కదా, పేరెంట్ కాంపోనెంట్. ఇక్కడ ఫామ్ కాంపోనెంట్, సో ఐ హ్యావ్ ఫామ్ కాంపోనెంట్, ఐ హ్యావ్ టేబుల్ కాంపోనెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్ మనం ఇప్పుడు డేటా పంపబోతున్నాం. డైరెక్ట్గా పంపడానికి కుదరదు కాబట్టి ఈ రెండు కాంపోనెంట్లు దేంతో అయితే ఉన్నదో ఆ కాంపోనెంట్ పంపించి అక్కడి నుంచి మనం డేటా ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఫామ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టేశాను కాబట్టి దానిని కాపీ చేసుకుంటాను. మెయిన్ కాంపోనెంట్లో మల్టిపుల్ యూజర్ ఇన్పుట్స్లో నా దగ్గర ఫామ్ ఉంది కాబట్టి దీన్ని ఫామ్ కాంపోనెంట్ తెచ్చుకున్నాను. బస్ ఎర్రర్లు త్రో చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటిది ఫంక్షనాలిటీస్ మనం ఈ కాంపోనెంట్లోనే క్రియేట్ చేసుకుంటే పక్క కాంపోనెంట్తో కమ్యూనికేట్ చేయడానికి కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ అనే కాంపోనెంట్కి సంబంధించినటువంటి స్టేట్ కానీ ఈవెంట్స్ కానీ నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసుకుంటుని అనుకోండి, దీన్ని ఇక్కడికి పంపడానికి కుదరదు. సో దీనికి కావాల్సినటువంటి మొత్తం డేటాని ఇక్కడ పెట్టుకోవడమే బెటర్ ఆప్షన్. ఇక్కడి నుంచి ఈడికి చేంజ్ చేస్తే అది ఇది ఎలాగో మనం ప్రాప్స్ ద్వారా పంపించవచ్చు. కాబట్టి నేను ఈ కాంపోనెంట్కి సంబంధించినటువంటి డేటాని ఏది ఈ కాంపోనెంట్లో డిక్లేర్ చేయను, దీంట్లో డిక్లేర్ చేసుకొని అక్కడి నుంచి ప్రాప్స్గా ఇది తెచ్చుకుంటాను. లెట్ మీ స్టార్ట్ విత్ ది ఆబ్జెక్ట్. సో మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ మెయిన్ కాంపోనెంట్లో మల్టిపుల్ యూజర్ ఇన్పుట్స్లో ఇది ఫస్ట్ వేరియబుల్. ఓకే, సో దీన్ని మనం కాపీ చేసుకున్నాను. పేరెంట్ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. దీన్ని నేను ఫామ్కి పంపించాలి. యూసర్ని యూజర్ అనే పేరుతో పంపించినాను. ఇక్కడ డీస్ట్రక్చర్ గురించి నేను చెప్పాను కదమ్మా నేను. సో ఇక్కడ మనం చూసామంటే console.log props అని వస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూసామంటే మనం రిఫ్రెష్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫామ్ కాంపోనెంట్ వాడాం కదా. ఓకే, లెట్స్ సాల్వ్ ద ఎర్రర్. సో ఓకే, ఇక్కడే ఎర్రర్. మన మెయిన్ కాంపోనెంట్లోనే పేరెంట్ కాంపోనెంట్లోనే స్టేట్. ఓకే, దిస్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ పేరెంట్ కాంపోనెంట్ చేశాను కదా. ఇంకేమి రిఫ్రెష్, ఈ స్టేట్ పోయింది ప్రాప్స్. సో ఇక్కడి నుంచి ఫామ్ కాంపోనెంట్లో హెడ్ తీసుకోవాలి ప్రాప్స్. ప్రాప్స్ వచ్చింది, పేరెంట్ కాంపోనెంట్లో ప్రాప్స్ వచ్చింది. డైరెక్ట్గా ప్రాప్స్ డాట్ యూసర్ అన్న మనం యాక్సెస్ చేయొచ్చు. ఏంటి, ఈ విధంగా ప్రాప్స్ డాట్
యూసర్ అన్న యాక్సెస్ చేయొచ్చు. ఇలా వస్తుంది డేటా. లేదా డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ద్వారా ఓన్లీ యూసర్ని మాత్రం సెపరేట్గా తీసుకోవచ్చు. డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి గుర్తుందా? నేను ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి ఎఫ్ నేమ్ను మాత్రం సెపరేట్ చేసుకోవడం. సో ఇదేం చేస్తాను, నేను డీస్ట్రక్చరింగ్ ద్వారా దాని లోపల ఉండే యూజర్ని మాత్రం సెపరేట్గా ఎత్తుకుంటాను. క్లియరా? సో యూజర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఫామ్ కంట్రోల్ లైన్ నెంబర్ 41. ఇప్పుడు వచ్చేసింది కదా, ఇదేంటి ఇది ఫామ్ కాంపోనెంట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఆ ఎర్రర్ పోవాలి కదా. ఓకే, ఆ ఎర్రర్ పోయింది. యూజర్కి సంబంధించినటువంటి ఎర్రర్ పోయింది. యూజర్కి సంబంధించినటువంటి ఎర్రర్ లేదు. ఇక్కడ చూడండి, హ్యాండిల్ చేంజ్ అనే ఎర్రర్లు ఉంది, కానీ యూజర్ సంబంధించినటువంటి ఎర్రర్ పోయింది. అంటే యూజర్ అనేటటువంటి ఆబ్జెక్ట్ని పేరెంట్ కాంపోనెంట్లో డిక్లేర్ చేసుకొని అక్కడి నుంచి మనం చైల్డ్కి పంపించాం. ఈ పాయింట్ క్లియరా? ఎనీ డౌట్? ఓకే, ఇప్పుడు అదేలాగా హ్యాండిల్ చేంజ్ అనేటటువంటి ఫంక్షన్ని కూడా నేను పేరెంట్ కాంపోనెంట్లోనే డిక్లేర్ చేసి ఈ హ్యాండిల్ చేంజ్ అనే ఫంక్షన్ని ఈ కాంపోనెంట్కి పంపిస్తున్నాను. సో ఈ కాంపోనెంట్లకు వెళ్ళి డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ద్వారా దానిని తీసుకుంటున్నాను. సో హ్యాండిల్ చేంజ్ అనే దానికి సంబంధించిన ఎర్రర్ పోయింది. అదేలాగా నెక్స్ట్ ఎర్రర్ ఏంటిది? ఈజ్ ఎడిట్. సో ఈజ్ ఎడిట్ని కూడా తీసుకునేసి పేరెంట్ కాంపోనెంట్లో డిక్లేర్ చేసుకున్నాను. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఆ ఈజ్ ఎడిట్ని కూడా చైల్డ్ కాంపోనెంట్కి పంపించేసాను బస్. ఈజ్ ఎడిట్ సంబంధించి ఎర్రర్ కూడా పోయింది. ఫైనలీ అప్డేట్. ఈ ఫంక్షన్ మొత్తమే తీసుకునేద్దాం. పేరెంట్ కాంపోనెంట్లోకి వెళ్ళి అప్డేట్ యూజర్ కాపీ చేసుకొని అప్డేట్ యూజర్ పోయింది. ఇప్పుడు యాడ్ యూజర్ అనే ఫంక్షన్ ప్రాబ్లం క్రియేట్ అయింది. సో లెట్ మీ గో టు యాడ్ యూజర్. పేరెంట్ కాంపోనెంట్లో ఆల్ యూజర్స్ అనేది లేదంట. సో 1 by 1 వస్తుంది. నా గో టు మెయిన్ కాంపోనెంట్, ఆల్ యూజర్స్, గో టు ఫామ్ కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్లో ఆల్ యూజర్స్, కాపీ దిస్ ఆల్ యూజర్స్, ఆల్ యూజర్స్ ఇక్కడ అవసరం లేదా? సో ఆల్ యూజర్స్ అవసరం లేనప్పుడు ఈ నుంచి పంపించాల్సిన అవసరం లేదు. చార్ ఇండెక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇండెక్స్ తీసుకోండి. అలాగే క్లియర్ యూజర్ కూడా నాట్ డిఫైన్డ్ ఉంటుంది కదా.
ఈ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. దీనికి కావాల్సినటువంటి డేటా అంతా ఈ కాంపోనెంట్లో పెట్టుకున్నాను. మెయిన్ కాంపోనెంట్లో ఉంది. ఎనీ డౌట్ సో ఫార్? ఇప్పుడు నేను ఈ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ సెట్ చేయాలి. లెట్ మీ గో టు ది మల్టిపుల్ యూసర్. వాడికి కావాల్సింది ఓన్లీ టేబుల్ మాత్రమే. కాపీ చేసుకునేసి టేబుల్ కాంపోనెంట్లో పెట్టుకున్నాను. వీడు కొన్ని యూజర్లు స్టార్ట్ చేశాడు ఇష్యూ చేయడం. సో టేబుల్ కాంపోనెంట్లో ఆల్ యూజర్స్ అనేది లేదంట. ఓకే, అప్పుడు ఏం చేయాలి? పేరెంట్ కాంపోనెంట్కి వెళ్ళండి. టేబుల్ కాంపోనెంట్కి ఆల్ యూజర్స్ అనే పేరుతో పంపించండి. దాన్ని డీస్ట్రక్చరింగ్ ద్వారా ఆల్ యూజర్స్ని తీసుకోండి. ఒక ఎర్రర్ పోయింది. హ్యాండిల్ ఎడిట్ హ్యాండిల్ డిలీట్ కావాలి. ఓకే, నౌ పేరెంట్ కాంపోనెంట్లో సెట్ ఇండెక్స్, ఇట్స్ ఓకే. హ్యాండిల్ ఎడిట్, డిలీట్. అవి రెండింటిని టేబుల్ కాంపోనెంట్ పంపండి. అక్కడికి వెళ్ళి తీసుకోండి. పంపించిన వెంటనే ఎర్రర్ సాల్వ్ కాదు. delete user, handle edit. So far so good. Now let's add the value. You can edit, same table split చేసి సెపరేట్ కాంపోనెంట్గా డివైడ్ చేశాను. ఓకే, దీన్ని ఇంకా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రోని సెపరేట్ చేసుకోవచ్చు. ఈ కాంపోనెంట్, ఈ బటన్ సెపరేట్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మచ్ థింగ్. ఇప్పుడు మేము చేసే రియల్ టైం ప్రాజెక్ట్లో ఈ బటన్ ఒక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇట్లా చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ బటన్ ఎడిట్ అని నొక్కితే డేటా అక్కడ వస్తుంది కదా. మాకు ఇంటర్వ్యూలో ఛాలెంజ్ ఎలా ఇస్తారు తెలుసా? ఈ బటన్ ఎడిట్ అని నొక్కితే ఇక్కడే ఇన్పుట్ ఫీల్డ్గా మారిపోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ మచ్ కాంప్లెక్సిటీ. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర అంటే, మీ దగ్గర ఆల్రెడీ కొన్ని జావా స్క్రిప్ట్లో ఫామ్స్ ఉంది. ఆ ఫామ్స్ అన్నిటిని ఫస్ట్ గోలో కంప్లీట్ క్రెడ్ అప్లికేషన్గా మార్చండి. నెక్స్ట్ గోలో ఫామ్ ఒక కాంపోనెంట్లో, టేబుల్ ఒక కాంపోనెంట్లో ఉండేలాగా క్రియేట్ చేయండి. ఓకే, అలా చేసేసిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ది వ్యాలిడేషన్స్ ఆఫ్ దిస్ ఫామ్. ఇంతవరకు ఇది ఫినిష్ చేయండి. దిస్ ఇస్ గుడ్ టు గో ఫర్ టుడే. టుమారో వీ విల్ గో టు ది నెక్స్ట్ టాపిక్. ఓకే, నేనైతే టకటకని కాపీ చేసుకెళ్ళాను. ఫర్ యూ ఇట్ మైట్ టేక్ సమ్ టైం. మీరు కాపీ చేయకూడదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి అందుకే నేను మీకు షార్ట్ కట్ కూడా చెప్పట్లేదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం మాత్రమే నేను కాపీ పేస్ట్ చేశాను. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో మీ దగ్గర ఉంది కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసుకుని వెళ్ళాను. బట్ మీరేం చేయాలంటే ఒక మెయిన్ కాంపోనెంట్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం డేటా డిక్లేర్ చేసి తర్వాత ఇంకొక 2 కాంపోనెంట్లు క్రియేట్ చేసి ఒక టేబుల్, ఒక కాంపోనెంట్ ఫామ్కు, ఒక కాంపోనెంట్ టేబుల్ కానీ సెపరేట్ చేసి
ఈ 3 కాంపోనెంట్ల మధ్యలో జరగాల్సిన కమ్యూనికేషన్స్, డేటా పంపడం ఎలా, తీసుకొని రావడం ఎలా, ప్రాప్స్ ఎలా, ఇవంతా మీరు ప్రాక్టికల్గా మీరు కోడింగ్ చేయాలి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. కాపీ పేస్ట్ చేసేస్తే కుదరదు అది. ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తే రేపు నేను ఇచ్చే అసైన్మెంట్ డిఫరెంట్ డేటాతో ఇస్తాను. యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ ది స్క్రాచ్, డోంట్ కాపీ పేస్ట్. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. రేపు ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ టాపిక్.